మూడు కోతుల కథ ఉంటుంది చూసిండ్రా. వీళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా కాంగ్రెస్ నాయకులు, భారతదేశాన్ని గొప్పతనాన్ని చూడొద్దు, మాట్లాడొద్దు, వినొద్దు. అందుకే వీళ్ళకి ఆపరేషన్ సింధూర్ గురించి ఏం జరిగిందో తెలియదు. చిదంబరం, గోగోయ్, రాహుల్ గాంధీ, ఈమెవరో ఒక ఎంపీ అట, నోటికొచ్చిన కారు కూతలు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఒకప్పటిలాగా చావ చచ్చి కూర్చున్న భారతదేశము, లేకపోతే ఒకప్పటిలాగా మీరు ఎన్ని దారుణాలైనా ఎన్ని ఉగ్రదాడులైనా చేయండి, మేము మాత్రం మీతో ఫ్రెండ్షిప్ చేస్తా అనే భారతదేశమా? ఏ పాటికి చైనాను పాకిస్తాన్తో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలని చూసే మీకు భారతదేశం సాధించిన విజయం ఎక్కడ కనబడుతుంది? అసలు ఆపరేషన్ సింధూర్ జరిగింది అనడానికి ఏంటి? ఇదంతా మీడియా చెప్తున్నదే. ఆపరేషన్ సింధూర్ ఏం జరిగింది, ఎంతమంది ఉగ్రవాదులు పట్టుకున్నారు, ఏం చేసిండ్రు, అసలు ఆపరేషన్ సింధూర్ అనేదే లేదు అని చాలా మాట్లాడుతుంది. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్లో పట్ట లేపడేసిండ్రు. మిమ్మల్ని పాకిస్తాన్ ఏజెంట్లు లేకపోతే ప్రతిపక్ష నాయకులని విలువివ్వాలా? పహల్గామ్లో ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే చేసిండ్రా? పాకిస్తాన్ నుంచే వచ్చిర్రా టెర్రరిస్టులని మీకు ఏమైనా తెలుసా? వాళ్ళు భారతదేశంలో ఉన్న టెర్రరిస్టులు, భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులు కావచ్చు కదా. ఏ ఆధారాలు లేకుండా పాపం పాకిస్తాన్ ఎట్లా అంటారని మాట్లాడతారు.